నేను అనుకోవట్లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ కూడా శామ్ సిఎస్ వాళ్ళందరూ చేస్తున్నారు, అందరూ టాప్ టెక్నీషియన్లే, అలా అని కాదు. బట్ ఈ సినిమాకి ఏంటంటే అలాగ మాకు కుదిరింది అంతే, అలా అనుకుని ఫస్ట్ నుంచి వెళ్ళాం మేము. పైగా ఎస్విసిసి బడ్జెట్ తక్కువ చేసే బ్యానర్ కూడా కాదు. ప్రసాద్ గారు హ్యాపీగా ప్రశాంతంగా అదేం లేదు, చాలా లావిష్ గా తీసాం సినిమా మేము, కానీ దాని గురించి అని ఏం చేయలేదు. అది జస్ట్ అట్లా ప్రతి సినిమాకు ఒక కుదురుతుంది, అట్లా కుదిరింది. రైట్. సో సినిమా గురించి ఎలాగో మీరు అదర్ ఇంటర్వ్యూస్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు వేరే టెక్నీషియన్స్ గురించి. హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట, ర్యాపిడ్ ఫైర్ లాగా. సో ఫాస్ట్ గా మీరు ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇద్దరికి అటు ఇటు కాపీ, సమ్ టైమ్స్ కాపీ చేస్తూ ఉంటాం ప్రశ్నని. ఓకే, బిగ్గెస్ట్ వీక్నెస్ సిద్ధులో అంటే ఏం చెప్తారు? ఓవర్ ఆనెస్ట్. ఓకే, జాక్లో? Jack don't have any weakness. No weaknesses. Oh, anta strong. Okay, nice. For you, Vaishnavi? Siddhulo Vaishnaviలో weakness. Vaishnaviలో Siddhulo. Oh, Siddhulo weakness చెప్పండి, మీకు తెలుసా? No weakness. No weakness. Okay. Vaishnaviలో? నాకు ఏదైనా తెలియని విషయంకి నేను ఎక్కువ టెన్షన్, ఇప్పుడు ఏదైనా విషయం తెలియదు అని అంటే దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడుతుంటాం కదా. రైట్. నాకు చాలా విషయాలు తెలియని నేను అనుకుంటాను. సో ఆ స్పేస్లో నేను కొంచెం ఐ హోప్ ఐ ఫ్రేమ్డ్ ఇట్ రైట్. యా, ఇంకొకటి ఏమర్థమవుతుందంటే, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని మీరు లోపల ఉన్న వైష్ణవి చైతన్య ఏమన్నా దాస్తూ ఉంటారా మధ్యలో? నేను ఆన్సర్ బయటకు రాకుండా ఉన్నప్పుడు ఇట్లా కెమెరాలు పెట్టినప్పుడు మాత్రం ఇస్తా, అది కనిపిస్తూ ఉంటుంది వైష్ణవి యాక్చువల్లీ. సో వాట్ మేక్స్ యూ యాంగ్రీ? డిజానెస్టీ. ఓకే, ఫర్ యూ? ఐ థింక్ సేమ్. సో ఇన్ దీస్ డేస్, లైక్ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేస్తున్నది ఏంటి? నా రైటింగ్ ప్రాసెస్ అండి. నేను ఒక 2-3 స్క్రిప్ట్స్ రాశాను కూర్చున్న టీమ్ వాళ్ళతోటి. సో అది చాలా, నెక్స్ట్ చేయబోతున్న 2 ఫిల్మ్స్ నేనే రాసుకున్నాను కలిసి, ఒకరితో కలిసి. మీరే డైరెక్ట్ చేస్తున్నారా లేకపోతే? లేదు, రవికాంత్ డైరెక్ట్ చేస్తున్నాడు, కృష్ణానదిలో చేసినట్టు. తనతో కలిసి ఒక 2-3 స్క్రిప్ట్స్ రాసుకున్నాము, అవి చాలా ఎక్సైట్ చేస్తున్నాను. ఓకే, ఫర్ యూ ఇన్ దిస్ డేస్ ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుంది మీకు? జాక్ రిలీజ్ చాలా ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఓ సారీ, నాకు కూడా జాక్ రిలీజ్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది, అది చెప్పాలి కదా నేను. ఇది డిలీట్ చేయండి, మళ్ళీ అడగండి. అదే వేసుకుంటాం మేము ఎలాగో. అఫ్ కోర్స్ మాకు ఇస్తుంది ఎక్సైట్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ యూ. సంథింగ్ దట్ మేక్ యూ స్మైల్? ఫుడ్. రియలీ? నిజంగా? అది ఎక్కడికి పోతుంది సిద్ధు గారు? అంటే నేను గోల్ ఎక్కువ, తినే తక్కువ. మంచి ఫుడ్ ఉంటే నేను అందరిని పిలిచి క్యారవాన్ లో కుక్కి పెట్టడం అలవాటు నాకు. ఓకే, యా, సో ఫుడ్ గివ్స్ మీ హ్యాపీనెస్. సేమ్ ఫుడ్. సేమ్ అదే ఫుడ్ నాకు కూడా, కానీ నేను ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నారు. ఓకే, హ్యాపెన్స్. దాని తర్వాత వర్కౌట్ కూడా చేయాలి బేసికలీ. యా, దట్ సంథింగ్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ. ఇంతవరకు మాకు తెలియదు. బేసిక్గా సిద్ధు బాగా పాడతారు, ఇందాక చెప్పినట్టు. సిద్ధు బాగా రాస్తారు, సిద్ధు బాగా యాక్ట్ చేస్తారు. దిస్ ఆల్ లైక్ మాకు తెలుసు. అండ్ వాట్ వీ డోంట్ నో అబౌట్ యూ, that sometimes that there is, beyond all of this, there is a very big introvert in me. Okay, really? బట్ ఇంట్రోవర్ట్ అనగానే మాకు వెంటనే బాలేబాబు గారు, మీరు, విశ్వక్సేన్ గారు వీడియో కనిపించిందండి. ఇది ఓకే, అదే అంటున్నా. బయట కలరింగ్ అట్లుంది మీకు, అయ్యో లోపల గోల్ జరుగుతుంది. దట్ వాస్ బ్యూటిఫుల్ వీడియో తెలుసా? అది ఇమీడియట్ గా నేను షేర్ చేసినట్టున్నా ఫస్ట్ రాగానే. ఐ ఆస్క్డ్ సంబడీ, సో ప్లీజ్ సెండ్ మీ. అండ్ ఫర్ యూ, అంటే మీ గురించి తెలియదు ఏంటి? We don't. Yes, I'm also introvert. Okay. Yeah. ఇది ఏంటండి సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి? అంటే కెమిస్ట్రీ మ్యాచ్ తో పాటు ఆన్సర్లు కూడా మ్యాచ్ బాగున్నాయి, కాపీ కొట్టాలనిపిస్తుంది. బాగున్నాయని కాదు, నేను నిజంగా అదే ఫీల్ అవుతున్నా. బట్ నాకు వైష్ణవి గురించి నాకు అనిపించే ఒక విషయం ఏంటంటే, తను యాక్చువల్లీ షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అనిపిస్తుంది నాకు. తను చాలా తక్కువ మాట్లాడుతుంది, కానీ తను చాలా గట్టిది. Like I think she's emotionally a very strong person. Am I right? I think yeah, she's emotionally very strong. నేను జనరల్గా ఏంటంటే, నాతో పాటు ఎవరు చేసిన, అనుపమ చేసిన, తను చేసిన కూడా ఏంటంటే, నేను ఓవరాల్గా కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటాను అనమాట. నేను ఎవరన్నా ఏదన్నా అడిగినా అట్లా కొంచెం అని చెప్పి, మొన్న కూడా అదే ఏదో విషయంలో అలా తిరిగేసారు, తను మైక్ పట్టుకుని అట్లే లేదని చెప్పి టక్కని ఇచ్చింది ఆన్సర్. ఇంకా ఓకే గుడ్ అనుకున్నాను నేను. సో ఐ థింక్ షీఈ్ ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్, విచ్ విమెన్ బేసికలీ ఆర్. ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్స్ అంటే కావాలేమో కదా. యా, చాలా నీడెడ్ ఐ ఫీల్. యా, 3 things you can't live without. ఏంటి సిద్ధు? ఒక 3 విషయాలు. ఇప్పుడు నేను మళ్ళీ కాపీ కొట్టినా అనొద్దు. అదే కాపీ కొట్టినా అనొద్దు.
మీరు ఆయన కొడుతున్నారు జోక్ వేసినప్పుడు, కాపీ కొడుతున్నారు జోక్ వేసినప్పుడు, ఆన్సర్ చెప్పినప్పుడు 3 things I can't live without. అంటే బేసిక్స్ పక్కన పెట్టేద్దాం, ఫుడ్, ఎయిర్, వాటర్, ఇట్లాంటివి కాదు, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి. మై పీపుల్, మై ఫ్రెండ్స్, మై గ్రూప్ ఆఫ్ మై పీపుల్, హూ ఎవర్ దే ఆర్. ఎక్కువ మంది లేరు, which includes my family and everyone. I don't have a lot of friends. That's one people, and that one is my people, my circle. The second one? Third one is cinema. I cannot live without cinema. I have to watch films. I have to. First and third వచ్చింది, మధ్యలో second one? అంటే cinema is a given. I'm trying to think. అంటే ఇవన్నీ ఏమి పర్టికులర్ ఆర్డర్ లో కాదు, 1 2 3 కాదు ఇవి. Okay. ఇవన్నీ 3, 1 1 1 2 2 2 టైప్. Two answers వచ్చాయి. ఒకటి my people. And the cinema second. Cinema is second. అసలు ఇది లేకపోతే నేను ఉండలేను, వితౌట్ దిస్ ఐ కాంట్. హ్యూమర్, నాకు లాఫ్టర్ ఉండాలి. లాఫ్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. లాఫ్టర్ నాకు ఏంటంటే ఇట్లా ఊరికి ఒక రూమ్ లో కూర్చుంటే 10 మంది నవ్వుతూ ఉండాలి, అందరూ నవ్వుతూ ఉంటే హ్యాపీ. నేను టిల్లు 1 టిల్లు 2 కూడా తీసుకుని కూడా అందుకే సినిమా అందరూ నవ్వించడం తీసాను సినిమా. థ్యాంక్ గాడ్ మీరు తీసారు అది. మా జీవితంలో టిల్లు 2 అయితే ఏడ్చే వరకు నవ్వడం తీసారు. కరెక్ట్, పొట్ట చెక్కలు అయ్యే వరకు నవ్వండి అని. ఓకే, ఇప్పుడు నాలా కాకుండా ఏదైనా కొత్తగా ఇప్పుడు మీరు అసలు దాంట్లో ఎలాంటి కాపీ సిమిలారిటీస్ దగ్గర ఆన్సర్స్ నేను ఆలోచిస్తున్నా. ఏంటి సినిమా, పీపుల్, లాఫ్టర్. లాఫ్టర్ కూడానా? చెప్తాను. అయ్యో, బేసిక్ గా నేను ఆన్సర్ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుందేమో అడగండి క్వశ్చన్ ఫస్ట్. సరే, సో ఫస్ట్ థింగ్ యూ నోటీస్ అబౌట్ పీపుల్ అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని ఎవరైనా కలిసినప్పుడు ఒక పీపుల్ చూడగానే ఫస్ట్ థింగ్ దట్ యు నోటీస్. their body language and behavior with me. Okay, for you? Eyes. I was about to say eyes, but I know you will say eyes. అందుకే నేను body. అయితే నేను అంటానేమో నువ్వు ఎందుకు ఆన్సర్ మార్చుకుంటావు? I swear I felt it. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అంటే ఫస్ట్ అయితే నేను కళ్ళే చూస్తా ఫస్ట్, అందుకనే. కరెక్ట్, మీరు బిహేవియర్ అన్నారు, మేము కాపీకి సంబంధం లేదు. అందరు డెఫినెట్ గా కళ్ళే చూస్తాము, బట్ somewhere I felt he will say that. సరే, అలా కదంటే నేను కళ్ళు, నేను ఎనర్జీ కోసం చూస్తాను. నేను కొంచెం అంటే కళ్ళు నిజం చెప్తే అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. కళ్ళు నిజం చెప్పేస్తే అనిపిస్తుంది. అందుకే ఐ టు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా మీకు నవ్వంటే ఇష్టం, మాకు నవ్వించే వాళ్ళంటే ఇష్టం. అండ్ మీరు ఫైనల్ గా నవ్వుతూ ఒక డైలాగ్ తో ర్యాప్ చేస్తే ఇంటర్వ్యూని మేము కూడా సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యి టాటా బై బై చెప్తాం. జాక్ ట్రైలర్ అంతా నచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. సినిమాకి థియేటర్కి వస్తాయి, టికెట్ కొంటాయి, ప్రివ్యూ టికెట్ ఇవ్వాలి, టికెట్ కొనండి, కొని కలెక్షన్ పెంచండి. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ. విన్నారు కదా, సో మీకే తెలుసు డేట్ ఎప్పుడు అని. April 10th. సేవ్ అసలే కళ్ళంటే ఆయనకి ఇష్టం. మీ కళ్ళతో పైన డేట్ చూడండి, గుండెల్లో సేవ్ చేసుకోండి, అలానే హ్యాపీగా నవ్వుకుంటూ రండి బయటికి. థ్యాంక్ యూ సో మచ్. అంతే, మళ్ళీ కలుద్దాం థియేటర్లో వాళ్ళతో పాటు స్క్రీన్ దగ్గర. బాయ్ బాయ్. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.